జగముండిలా తొండి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక్క నిర్ణయంతో సగానికి పైగా సుంకాలు పెరిగాయి. ట్రంప్ సంతకంతో వెలువరించిన ఒకే ఒక్క ఉత్తర్వు వల్ల మన దేశం నుంచి ఎగుమతులు స్తంభించాయి. చేనేత నుంచి ఔషధాల వరకు, రొయ్యల నుండి రసాయనాల వరకు అమెరికా మార్కెట్ తలుపులు మూసేస్తే తెలుగు రాష్ట్రాలపై పడే దెబ్బ ఎలా ఉండబోతుందో తెలుసా? ట్రంప్ సుంకాలతో తెలుగు రాష్ట్రాలు విలవిలలాడే పరిస్థితి వస్తుందా? ఈ నెల 27 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి రానుండడంతో భారత్కు ఉన్న ప్రత్యామ్నాయాలేంటన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనా విషయంలో మాత్రే వెనకడుగు వేస్తారన్న ఆశలు మినుకుమినుకుమంటున్నాయి. ఎందుకంటే భారత్పై ప్రభావం సంగతి పక్కన పెడితే ఇప్పటికే అమెరికాలో ధరల మంటలు ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. అత్యవసరమే కాదు, సమీప భవిష్యత్తులో ఉపయోగపడే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసి ఆ డబ్బును వాయిదాల రూపంలో చెల్లించేందుకు ఎగపడుతున్నారు. సరుకులన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోతుండటంతో అనేక మాల్స్ ధరలను పెంచేస్తున్నాయి. భారతదేశంలో పరిస్థితి ఎందుకు విరుద్ధంగా ఉంది? గోడౌన్లలో పెద్ద సంఖ్యలో సరుకులు మూలుగుతున్నాయి. ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో రొయ్యల ఎగుమతి జరుగుతుంది. ఏటా $2 బిలియన్ల రొయ్యల ఎగుమతి జరుగుతుండగా ఇందులో 30% అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఆంధ్రాలో రొయ్యల వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ఫార్మా పరిశ్రమలు ఔషధాలు ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం అమెరికాకే ఎగుమతి చేస్తున్నాయి. దేశం మొత్తం చేస్తున్న ఎగుమతుల్లో తెలంగాణలోని ఫార్మా కంపెనీల ఎగుమతులే 50% పైగా ఉంటాయి. అలాగే వ్యవసాయ విడిభాగాలు, ఆర్గానిక్ కెమికల్స్, చేనేత, జౌళి ఉత్పత్తులు తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతుండటంతో పారిశ్రామికవేత్తల్లో గుబులు మొదలైంది. ఒక్క తెలంగాణకు 100 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని అంచనా వేయగా ఏపీలోనూ అదే పరిస్థితి ఉందంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాలు చేనేత, జౌళి పరిశ్రమలకు ప్రసిద్ధి. అలాగే ఫార్మా కంపెనీల ఉత్పత్తుల్లో దేశీయ అవసరాలు తీరిన తర్వాత దాదాపు సగానికి పైగా ఔషధ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఔషధాల తర్వాత విదేశాలకు ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో సేంద్రియ, రసాయనాల ఎరువులు పెద్ద మొత్తంలోనే ఎగుమతి అవుతున్నాయి. వీటితో పాటు కాఫీ, టీ, పత్తి, పప్పు దినుసులు, వైమానిక పరికరాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు కూడా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద, చిన్న ఎగుమతిదారులు భారీగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. బంగారు, వజ్రాభరణాలు, ఎలక్ట్రికల్ తదితర ఉత్పత్తులు పెద్ద మొత్తంలోనే అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులకు ఇదే సమస్య ఎదురవుతుందని ఆయా పరిశ్రమల వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చిన్న తరహా పరిశ్రమల వాటా కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆర్డర్లు రద్దు అవుతుండటంతో ఉత్పత్తులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తి చేసిన సరుకులన్నీ గోడౌన్లలోనే మూలుగుతున్నాయి. తమ ఉత్పత్తులను అమెరికా ఎగబడి కొంటుండటంతో సంబరపడ్డ తెలుగు రాష్ట్రాల పరిశ్రమల యజమానులు ఇప్పుడు అమెరికా కొనకపోతే ప్రత్యామ్నాయంగా ఏ దేశం కొంటుందా, ఏ దేశానికి ఎగుమతి చేస్తే ఆదాయం గిట్టుబాటు అవుతుందనేది అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా పట్ల ఉదారత చూపించినట్లే మన దేశం పట్ల కూడా అమెరికా ఉదార స్వభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా దాయాది పాకిస్తాన్లను దువ్వుతున్న అమెరికా భారత్పై పెంచిన సుంకాల భారాన్ని రానున్న రోజుల్లో మరింత పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికా తలుపులు మూసేసింది. మరి ఏ దేశాలు ఆహ్వానిస్తాయి? ఎగుమతులు కొనసాగుతాయా, నిలిచిపోతాయా? దేశంలో ఉత్పత్తుల పరిస్థితి ఏంటి? ఢిల్లీ నుంచి వచ్చే సమాధానం కోసం వేలాది పరిశ్రమలు, కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ మోర్ అప్డేట్స్